సాధారణంగా అంటూ ఉంటారు, మనకు 2 చెవులున్నది ఎక్కువ వినడానికి, ఒక్క నోరు మాత్రమే ఉన్నది తక్కువ మాట్లాడడానికి అని. కానీ మనం చాలాసార్లు మన జీవితంలో దీన్ని రివర్సు చేసేస్తాం. ఎక్కువ మాట్లాడుతూ తక్కువ వినే స్వభావం కలిగి ఉంటాం. అందుకే ఎదుటి వాళ్ళ నుండి వచ్చే విలువైన మాటల్ని మనం చాలా కోల్పోతూ ఉంటాం. అసలు ఎదుటి వాళ్లను మాట్లాడనివ్వం, మన మాట నెగ్గాలి అని అనుకుంటూ ఉంటాం. అదెప్పటికీ మంచి అలవాటు కాదు. ఇలాగే వినడానికి ఓపిక లేకపోతే మన జీవితంలో ఎటువంటి నష్టాలు కొని తెచ్చుకుంటామో ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక సైన్స్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అందరినీ పిలిచి ల్యాబ్కి తీసుకెళ్తాడు. ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ, స్టూడెంట్స్, నేను ఈరోజు మీకు మీ జీవితానికి కావలసిన అత్యవసరమైన ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాను, నేర్చుకుంటారా అని అడుగుతాడు. అందరూ కూడా నేర్చుకుంటాం సార్ అని అంటారు. నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తారా అని మరలా అడుగుతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని ఒకే గొంతుతో జవాబిస్తారు. అయితే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, నా చేతి వేళ్లను జాగ్రత్తగా గమనించండి. ఆ తరువాత నేను చేసింది మీరు తూచా తప్పకుండా చేయాలి అని ఆ ప్రొఫెసర్ చెబుతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా సరే సార్ అని అంటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ నీళ్లు ఉన్న ఒక గ్లాసును తీసుకుని తన చేతి వేలును ముంచి అది నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడు స్టూడెంట్స్తో ఆ ప్రొఫెసర్ నేను చెప్పినట్టు ఇది మీరు చేసి తీరాలి అని అంటాడు. స్టూడెంట్స్ అందరూ ఇదేనా, చాలా సింపుల్గా చేస్తాం మేము అని అందరూ ముందుకు వస్తారు. ఆ ప్రొఫెసర్ సరే నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి, ఈ గ్లాసులో ఉన్నది ఏమనుకుంటున్నారు అని అందరినీ అడుగుతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా ఏముంది సార్, వాటరే కదా అని అంటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇది వాటర్ కాదు, మనిషి మూత్రం అని చెబుతాడు. స్టూడెంట్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సైలెంట్గా ఉంటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అని అందరూ కమిట్ అయ్యారు కదా, మర్చిపోయారా అని మరలా అడుగుతాడు. స్టూడెంట్స్ అందరూ ముందే కమిట్ అయ్యారు కాబట్టి ఆ మూత్రం గ్లాసులో వేలు ముంచి నోట్లో పెట్టుకుంటారు. అందరూ చాలా ఇబ్బంది పడతారు. చీ అని మొక్కలు చాలా ఇబ్బందిగా పెట్టి వాంతులు చేసుకునేంత వరకు వెళతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ చాలా బాగా చేశారు అందరూ కూడా, కానీ నేను చేసినట్టు మాత్రం ఎవరూ చేయలేదు. స్టూడెంట్స్ అందరూ అదేంటి సార్, మీరు చేసింది తూచా తప్పకుండా మేము చేశాం కదా అని అంటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ నేను చేసినట్టు మీరు చేయలేదు, నేను ముందే మీకు చెప్పాను, నా చేతి వేళ్లను మీరు పరిశీలించండి అని. ఏ ఒక్కరూ నేను చెప్పిన మాట మీరు అసలు వినలేదు. నేను ఇండెక్స్ ఫింగర్ని మూత్రంలో ముంచి మిడిల్ ఫింగర్ నోట్లో పెట్టుకున్నాను. మీరైతే ఏ ఫింగర్ అయితే ఆ మూత్రంలో ముంచారో అదే ఫింగర్ని నోట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది మీరు ఖచ్చితంగా చేశారా అని ప్రొఫెసర్ అడుగుతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా తలదించుకుంటారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ స్టూడెంట్స్ అందరితో ఇలా చెబుతాడు, మీరిప్పుడు నేను చెప్పింది చేసినందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా కానీ మీ జీవితంలో ఒక పాఠం నేర్చుకోండి. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు చెప్పేది పూర్తిగా వినండి. సగం సగం విని తెలిసి తెలియనివి మీ జీవితంలో ఎప్పుడూ చేయకండి. ఎన్నోసార్లు మీరు వినడానికి ఇష్టపడినప్పుడు విలువైనవి చాలా కోల్పోతూ ఉంటారు అని ఆ ప్రొఫెసర్ చెబుతాడు. మన జీవితంలో కూడా ఇంతే. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మన మాటే వినాలి అనే ఆలోచన కంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలు కొంచెం వినడం నేర్చుకోండి. ఎందుకంటే వినడం ద్వారా చాలా నేర్చుకుంటారు. మాట్లాడడానికి మనకి ఎంత జ్ఞానం ఉందో వినేటప్పుడు కూడా అంతే జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం అనే సంగతి మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.